హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. దేశంలో సంచలనం సృష్టించిన రైల్వే అధికారుల లంచాల కేసులో రోజుకో కొత్త వ్యక్తి పేరైతే వెలుగు చూస్తోంది. గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు కాంట్రాక్టు పనులు ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల సిబిఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డిఆర్ఎం వినీత్ సింగ్తో పాటు మరో నలుగురు అధికారులు, ఇద్దరు కాంట్రాక్టర్లనైతే సిబిఐ ఇప్పటికే అరెస్టు చేసింది. లంచాల వ్యవహారంపై విచారణ సాగుతున్న క్రమంలో కొత్త పేర్లు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కాంట్రాక్టర్ పేరు కూడా కీలకంగా వ్యవహరించినట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారండి. గుంతకల్లు నియోజకవర్గం కొట్టాల గ్రామానికి చెందిన సదరు కాంట్రాక్టరు గత 15 ఏళ్లుగా రైల్వే కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు. రైల్వే అధికారులకు ముడుపులు చెల్లించి కాంట్రాక్టు పనులు దక్కించుకోవటం, మిగతా కాంట్రాక్టర్లను దగ్గరికి కూడా రానికపోవడము వంటివి చేసేవారట. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఈ కాంట్రాక్టరు రింగు లీడర్గా వ్యవహరించేవారని, గడిచిన 4 ఏళ్లలో 150 కోట్ల విలువైన పనులు చేసినట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన సదరు కాంట్రాక్టరు పేరు మీద సిబిఐ అధికారులు పరిశీలనలో ఉండడంతో అతను హుటాహుటిన హైదరాబాద్కి అయితే వెళ్ళినట్లు సమాచారం. ఇక్కడి కాంట్రాక్టర్లు అయితే ఈ మేరకు సమాచారాన్ని అందించారండి. ఈ లంచాల వ్యవహారాల్లో ఇప్పటి వరకు 17 మందిపై అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, అందులో తన పేరు లేకుండా చేసేందుకు సదరు కాంట్రాక్టర్ భారీ స్థాయిలో పావులు కదుపుతున్నట్టు సమాచారము. అతని ఆధిపత్యాన్ని భరించలేక కొంతమంది కాంట్రాక్టర్లు సిబిఐని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్, అలాగే డిఎఫ్ఎం డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్లకు ఇతనే భారీగా ముడుపులిచ్చి కాంట్రాక్టులు అయితే దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈయన చేసిన కాంట్రాక్టుల వివరాలని సిబిఐ అధికారులు అయితే ఇప్పుడు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పాత వివరాలన్నీ సిబిఐ అధికారులు తోడుతున్నారు. 2014 నుంచి 2024 వరకు కూడా జరిగిన కాంట్రాక్టుల అగ్రిమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు. సుమారుగా 500 వరకు అగ్రిమెంట్ కాపీలు స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. పనులు చేయకపోయినా బిల్లులు అయితే వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో కాంట్రాక్టు పనికి సంబంధించి అగ్రిమెంట్ దశలో 1%, ఇంజనీర్లకు 2%, ఫైనాన్స్ మేనేజర్లకు 2%, ఇలా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నుంచి బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకు కూడా 10% వరకు లంచాలు ముట్టాయి. అంటే 100 కోట్ల పనులు చేస్తే 10 కోట్ల వరకు లంచాల రూపంలో అధికారులకే ముట్టాయి. దీంతో గడిచిన 10 ఏళ్లలో రైల్వే డివిజన్ పరిధిలో జరిగిన అన్ని పనులను సిబిఐ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ముడుపులు 100 కోట్లలో చెల్లించినట్లు కూడా ఈ మేరకు తెలుస్తోంది ఫ్రెండ్స్.